వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పైనంపాడు పంచాయతీ కాకరపాడు ఎగువ శోభ గ్రామ పరిధిలో పర్యాటకానికి కనువిందు చేసే గోడాపర్ అని స్థానిక గ్రామస్తులు చెప్తారు. దీనినే తెలుగులో గుర్రపు పాలెం లేదా గుర్రపు గృహాలు అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో చూడవలసిన ప్రదేశం కొండపైన సైకిల్ రైడ్ చేయడానికి రూట్ మ్యాప్ వేయడం జరిగింది. ఈ గృహంలో ర్యాప్లింగ్, క్లైంబింగ్, అడ్వెంచర్ యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉంది. ఈ పర్యాటక ప్రాంతంలో 2 కిలోమీటర్లు ట్రక్కింగ్ చేసి వెళ్ళడానికి కింది నెంబర్లకు కాల్ చేయండి. 9581966181, 9493141810, 8500337317. తేజేశ్వరరావు అడ్వెంచర్ కోచ్, పెట్టేలి లైబన్ రాక్ క్లైంబర్, అజయ్ అల్లూరి జిల్లా సైకిల్ బ్రాండ్ అంబాసిడర్ రైడర్, మారథాన్ రన్నర్ జానిబాబు, సన్యాసిరావు ఈ పర్యాటక ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ లంక దినకరన్ 3.05 కిలోమీటర్ల పైనంపాడు కాకరపాడు రోడ్డు పూర్తయితే ఆ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం, వ్యూ పాయింట్లు, గుర్రం గృహలు వల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, పిఎం జన్మన్ గృహాలను హోమ్ స్టేలుగా గిరిజనులకు ఉపాధి లభిస్తుందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి లంకా దినకర్ ధన్యవాదాలు తెలిపారు. నివేదికలను కోరి ఈ పురోగతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు హామీ ఇచ్చారు. వారి గృహాన్ని వాళ్ళ వెళ్ళి చూడటం జరిగింది. అలాగే స్లాబ్ వేయటానికి ఒక గృహం సిద్ధంగా ఉంది. 26 గృహాలు గుమ్మం ఎత్తు వరకు కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి పరిస్థితి. మిగిలిన ఒకటి బేస్మెంట్ పూర్తయింది. ఈ గృహాలు కూడా డిసెంబర్కి పూర్తి చేయాలి అనేటటువంటి సంకల్పంతో క్షేత్రస్థాయిలో నేను పర్యటన చేసినప్పుడు అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఈ 2 అంశాల్లో అమలవుతుంది అనేటువంటి ఒక కొంత సంతృప్తి అయితే ఇంకొంచెం వేగంగా పనులు జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి కలెక్టర్ గారితో కానీ అధికారులతో నేను మాట్లాడతాను. అలాగే నా పరిశీలనలో ఇంకొకటి చాలా ముఖ్యమైనది, అడవి తల్లి బాట పిఎం జన్మన్ అమలు ద్వారా అరకు పార్లమెంటు పరిధిలో అటవీ ప్రాంతం అలాగే కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకి మేలు జరుగుతుంది. రాకపోకలకు కావాల్సినటువంటి రహదారులకి సంబంధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ అన్నిటి కూడా ఒక కనెక్టివిటీ లభించేటటువంటి విధంగా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, ఇది కేంద్ర ప్రాయోజిత పథకం పిఎం జన్మన్ కానీ, అలాగే మన్రేగా ఇప్పుడు వీబీజీ ద్వారా మిగతా రహదారులు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారికి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మలచాలి అనే దానిలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు తీసుకొని వేగంగా అమలు కార్యక్రమం మనం వెళ్దామనుకుంటే రహదారి ప్రాబ్లంకి సంబంధించి ఇబ్బందిని చూసాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పర్యాటక కేంద్రంగా దాన్ని చేయొచ్చు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఒక దృశ్య కావ్యం ఆవిష్కరించినట్టు నాకు అనిపించింది. వెంటనే ముందు ఏదైతే వచ్చినటువంటి పని ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆ 36 గృహాలకి సంబంధించి కేటాయింపును జరిగిన గృహాల దగ్గరికి వెళ్ళి చూడటం జరిగింది. సరే, అక్కడ ఉన్న లబ్ధిదారులతో ఇంటరాక్ట్ కావటం జరిగింది. అది ఆ రోజు జరిగిన తర్వాత అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారికి ఆ 36 గృహాల గురించి, అలాగే 3.5 కిలోమీటర్లు నిడివి గల ఈ రోడ్డు వేస్తే అక్కడ వ్యూ పాయింట్స్ కూడా బ్రహ్మాండమైన పర్యాటకులకి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అలాగే సెల్వర్ ఓక్ ట్రీస్ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి హోమ్ స్టేస్ని ఎంకరేజ్ చేద్దాం. ఇట్లా ఈ పిఎం జన్మన్కి సంబంధించినటువంటి గృహాలనే హోమ్ స్టేస్గా చేసి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే ఈ 3.5 కిలోమీటర్ రోడ్డు వేస్తే సాధ్యపడుతుంది అని ఒక లేఖ నేను రాయటం జరిగింది. తర్వాత సంవత్సరం అయిపోయింది. నేను నిన్న ఇక్కడికి రావటం జరిగింది పర్యటనకి. నిన్న యథావిధిగా ఏదైతే కలెక్టర్ గారి కార్యాలయంలో మీకు ఇందాక చెప్పిన విధంగా నేను సమీక్ష అనంతరం ఈరోజు ఏదైతే పైనంపాడు కాకర్లపాడు అట్లాగే ఆ రోజు కూడా సిమిలిగూడ అనేటటువంటి ప్రాంతానికి నేను వెళ్ళటం జరిగింది. ఇక్కడ అరకు వ్యాలీలో అనంతగిరి మండలంలో పైనంపాడు కాకరపాడు, ఇక్కడ అరకు వ్యాలీలో సిమిలిగూడకి వెళ్ళటం జరిగింది. మళ్ళీ వెళ్ళినటువంటి ఆ ప్రాంతాలకే మళ్ళీ వెళ్ళాలి. ఏ విధంగా పురోగతి ఉంది, ఏ విధంగా మనం చెప్పినటువంటి మాటని ఎంతవరకు ప్రోగ్రెస్ తీసుకెళ్లారు, అసలు ఉందా లేదా పట్టించుకున్నా లేదా అధికారులు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ క్షేత్రస్థాయిలో లాస్ట్ టైం నేను ఒక్కడనే వెళ్ళాను, ఎవరు అధికారులు ఈసారి
హౌసింగ్ డిఈ గారిని, అలాగే పంచాయతీరాజ్ డిఈ గారిని, అలాగే జేఈ గారిని, గణేష్ గారిని, అందరినీ వీళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్ళటం జరిగింది. అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు. అయితే రహదారి లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఉంది. అయితే ఏంటంటే ఈ మధ్యలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే పిఎం జన్మన్ కింద ఆ 3.5 కిలోమీటర్ని మొత్తం దానికి కావాల్సినటువంటి పరిపాలనా అనుమతులన్నింటినీ పూర్తి చేశారు. టెండర్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసేసి మొత్తం కూడా పూర్తి చేసేసి రేపు వారం 10 రోజుల్లో ఆ యొక్క రోడ్డు 3.5 కిలోమీటర్లు పని ప్రారంభించడం, మార్చి నాటికి దాన్ని పూర్తి చేస్తాము. అయితే ఆ రోడ్డు కూడా పిఎం జన్మన్ కిందనే శాంక్షన్ అయినటువంటి పరిస్థితి అన్నమాట. పిఎం జన్మన్ హౌసెస్ని ఏదైతే నేను విజిట్ చేద్దాం అనుకున్నప్పుడు చెప్పినటువంటి పిఎం జన్మన్ రోడ్డు 3.5 కిలోమీటర్లు అది కూడా వాస్తవ రూపం దాల్చడం ఈ ఒక సంవత్సరంలో రావాల్సినటువంటి, ఎందుకంటే అటవీ శాఖకి సంబంధించిన అనుమతులు కూడా అవసరం.